ఇంకా లాస్ట్ వీడియోలో అయితే మోకాళ్ళ మెట్ల వరకు వచ్చినామని చెప్పిన కదా. ఇంక ఈ వీడియోలో అయితే దర్శనం ఎంతసేపు పట్టింది, దర్శనం ఎలా అయిందో చెప్తాను. ఇంక వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా అలా మెట్లు ఎక్కడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ మాత్రంగా దర్శనంకి అయితే వెళ్ళినాము. ఇంక ఎలా అయినా ఈసారి వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళి తినాలనేసి ఇంకా అక్కడికైతే బయలుదేరేసినాం అనమాట. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే బెల్లమన్నము, వడ, వైట్ రైస్, పప్పు, దాంతో పాటు చట్నీ కానీ పెట్టినా అనమాట. ఇంకా దాని తర్వాత రసము, మజ్జిగ కానీ ఎత్తుకొచ్చినారు అనుకో, చాలా బాగున్నాయి. ఇంకా అలా అక్కడ తినేసి ఇంక నేర్కు స్నానాలు చేసే దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం రెడీ అయిపోయేసి. ఇంకా అలా రెడీ అయ్యేసి బయట వస్తానే ఇక్కడ టీటీడీ వాళ్ళు అయితే ఉంటారు అనమాట. ఫ్రీగానే బొట్లు అయితే పెడతారు. ఇంకొంతమంది అయితే డబ్బులు అయితే తీసుకుంటారు అనమాట. ఇంకా అలా అక్కడ బొట్టు పెట్టించుకొని ఫ్రీ దర్శనం లైన్కి అయితే బయలుదేరేసినాము. ఇంకా మాతో పాటు వచ్చిన మా అన్న అయితే గుండు కొట్టినాడు అనమాట. నేనైతే ప్రతి సంవత్సరం 1-2 సార్లు తిరుపతికి రానే వస్తాను అనమాట. ఇంకెప్పుడు ఫ్రీ లైన్ లోనే వెళ్తాము. ఇంక ఈసారి ఫ్రీ లైన్ అయితే చాలా కొండపైకి పెట్టేసిన అనమాట. డెడ్ ఎండ్కి అయితే పెట్టేసినారు. ఇంక మాకు ఎస్టిమేషన్ టైం అయితే 24 అవర్స్ పెట్టినారు. అలా ఫస్ట్ 5 మినిట్స్ అయితే లైన్ ఫాస్ట్ గా పోయింది. ఇంకా అలా అయిపోయింది అనమాట లైన్ అయితే అక్కడ. ఇంకెలాగో అలాగా ఫస్ట్ సీట్లకి వేసేసరికి నైట్ 10-11 అయితే అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే ఫ్రీ లైన్ లేక వచ్చింది అయితే ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్నూన్ 3 కల్లా అయితే వచ్చినాం అనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ 9:30-10 మధ్యలో అయితే దర్శనం కంప్లీట్ అయింది. ఇంకేసిన ఫస్ట్ షెడ్ లో అయితే ఉప్మా అయితే ఇచ్చినారు అనమాట. ఇంక ఉప్మా అయితే తినేసి అలా 2 గంటలు ఆ షెడ్ లోనే గడిపేసినాం అనమాట. ఇంకా దాని తర్వాత లైన్ లోకి అయితే వదిలినారు. ఇంకా అలా మొబైల్ తీసుకునే ప్లేస్ అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ బ్యాగులన్నీ ఇచ్చేసి ఇంకో షెడ్ లో అయితే వేసినారు. ఇంకా దాని తర్వాత అయితే దర్శనంకి అయితే వదిలేసినాను అనమాట. ఇంకా అలా మాకు దర్శనం అయ్యేసరికి మార్నింగ్ 10:30 అయిందని చెప్పినా కదా. ఇంకా అలా దర్శనం చేసుకుని నేనైతే లగేజ్ తీసుకొచ్చిన. ఇంకా మా అన్న వాళ్ళు అయితే వెళ్ళి లడ్డూలు కానీ తీసుకొచ్చేసినారు. మీకు ఎవరికైనా తిరుమల వెళ్ళాలని ప్లాన్ అయితే ఉంటే వీకెండ్స్ లో మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఒకవేళ టికెట్స్ ఉంటే మాత్రమే వెళ్ళండి. ఇంక ఫ్రీ లైన్ అయితే చాలా సేపు పడుతుంది. ఇంక వీక్ డేస్ లో అయితే పర్లేదు, బిన్నెనే దర్శనం అయిపోతుంది. ఇంకా అలా అక్కడి నుంచి కొండ కిందకి అయితే బయలుదేరేసినాము. ఇంకా అలా కొండ కిందకి వచ్చిన మేము మూవీకి వెళ్ళాలని ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. ఇంక మళ్ళీ చెన్నైకి వెళ్ళాలా, మూవీ చూసి ఇంటికి వెళ్ళేసరికి టైం అవుతుంది అని చెప్పి మూవీకి పోలేదు. ఇంకా అలా బస్సు అయితే ఎక్కేసినాం అనమాట పలమనేరుకి. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.